మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణంలో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు వ్యయము 14, రాజ్యపూజ్యం 5, అవమానం 3. గురు కేతేతర గ్రహముల సామాన్య ఫలప్రదాతల వల్ల అన్నిట అనాసక్తికరంగా వాళ్ళ యొక్క పనులు కొనసాగుతాయి. ఏ పని చేసినా కూడా నత్తనడకన కొనసాగుతా ఉంది. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కోర్టు వ్యవహారాల్లో నష్టము, వృత్తి ఉద్యోగాల్లో నష్టము, ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఇబ్బందికరంగా మారేటువంటి సూచనలు, కుటుంబ పరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు, వస్తువుల పరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాహనాల పరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు, కుటుంబ పరంగా కానీ క్రయ విక్రయాల పరంగా కానీ కోర్టు వ్యవహారాల పరంగా కానీ బంధువర్గం నుంచి కానీ సమాజ వర్గం నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం కలుగుతుంది. వ్యాపారాల పరంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వాహన కొనుగోలు ద్వారా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత ఉండదు. మీ మాటను ఎవరు కూడా పట్టించుకోరు. సంఘంలో మీకున్నటువంటి గుర్తింపు కూడా మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. చేసినటువంటి పనులన్నీ కూడా మీకు వ్యతిరేక ఫలితాలని సూచిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అత్యంత ఇబ్బందికరమైనటువంటి సంవత్సరంగా గోచరిస్తా ఉంది. కాబట్టి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, ఆరోగ్యపరమైన సమస్యల నుంచి, తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలి అని అంటే మీరు ప్రధానంగా ముందు చేయాల్సినటువంటి పని, ఏ పనిలోనైనా సరే జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆచితూచి ఆలోచించి అవసరమైతేనే మీరు ఆ పనులను మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ పరంగా కూడా ఇబ్బందులను మీరు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు కోపాన్ని ప్రదర్శించినట్టయితే మీ ఉద్యోగంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా తీవ్రంగా మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మాటల పరంగా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో కూడా జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది. చేసే ప్రతి పనిలో కూడా ఓపిక చాలా అవసరం. క్రమశిక్షణతో కూడినటువంటి పనుల ద్వారానే మీరు ఈ సంక్షోభం నుంచి బయటపడగలుగుతారు. మీకు ఇచ్చిన మీ చేతికి రావాల్సినటువంటి ధనమంతా కూడా చేతికి రావాలి అంటే కాస్త ఓపికగా ఆగాల్సినటువంటి సమయం ఉంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గ్రహరీత్యా జాతకరీత్యా ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు కలగాలని అంటే మీరు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసినట్టయితే, గణపతి దేవాలయాన్ని సందర్శించినట్టయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా వాహన పరంగా కూడా మీకు ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాత్రులలో మీరు దూర ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమము. కాబట్టి ఈ సంవత్సరం అంతా మీరు ప్రయాణాల్లో కానీ, క్రయ విక్రయాలలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ, కుటుంబ పరంగా కానీ, బంధుమిత్రుల పరంగా కానీ, సమాజంలోని అనేక పనుల పరంగా కానీ, కోర్టు వ్యవహారాల పరంగా కానీ, భూ లావాదేవీల పరంగా కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వస్తి.